నమస్తే, వెల్కమ్ టు SV6 న్యూస్. నేను మీ తరుణ్. ప్రస్తుతం అయితే మనం కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం కాండ్రకోట గ్రామంలో ఉన్నాం. కాండ్రకోట గ్రామం అంటే గుర్తొచ్చేది ఎక్కువగా నూకలమ్మ తల్లి గుర్తొస్తుంది. తర్వాత రీసెంట్గా ప్రసిద్ధిలోకి వచ్చిందా మట్టితో చేసిన వినాయకుడు. గత 19 సంవత్సరాలుగా ఓన్లీ బంక మట్టి, వెదురు కర్రలతో మాత్రమే ఉపయోగించి విగ్రహం తయారు చేస్తున్నారు. ఒకసారి ఆ విగ్రహం ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు, ఏ హైట్ నుంచి స్టార్ట్ చేశారు, ఎప్పుడు మొదలు పెట్టారు, ఏ ఇయర్లో మొదలు పెట్టారు అనే విషయాలు ఆ కమిటీ వాళ్ళతో మాట్లాడి మనం తెలుసుకుందాం. మనతో పాటు ఇప్పుడు విగ్రహం తయారు చేసిన వాళ్ళలో ఒకరు నాగేంద్ర అనే వ్యక్తి ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే. నమస్తే అండి, అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ముందుగా మాది కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం కాండ్రకోట. ఇది ముందుగా మా శివాలయం గుడి వెనకాల, కాండ్రకోటలో శివాలయం గుడి వెనకాల మట్టి విగ్రహం అనగానే అందరికీ తెలిసిందే అండి. గత 19 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. ఇది మనం 19 సంవత్సరాలు పెట్టని చెప్తున్నారు కదా. 19 సంవత్సరాలు ఏ హైట్ లో స్టార్ట్ చేశారు? హైట్ ఎంత పెట్టారు విగ్రహాన్ని? ఫస్ట్ ఒక అడిగి నుంచి ఫస్ట్ సంవత్సరం ఒక అడిగి నుంచి స్టార్ట్ చేసామండి. 4 సంవత్సరాల దాకా కూడా చిన్నగానే చేసాం. అడుగు 2 అడుగులు. ఇదే ప్లేసా? ఇదే ప్లేస్. మరి అంటే ఊరి చివరిని ఎందుకు పెట్టారు ఈ విగ్రహాన్ని? ఊరి చివరిని అంటే అండి, మనకి ఏదన్నా మనసు బాగోపోయినా, లేదంటే ప్రశాంతత కోసమని మనం గుడికి వెళ్తాం, లేదంటే బయటకు వచ్చి మనం ప్రశాంతత ఉంటాం. అలాగే ప్రతి వీధిలోని ప్రతి ఇంటి దగ్గర మనం వెనక నెట్టుకుంటున్నాం. కానీ అక్కడ సౌండ్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ అని ఇలా ఊళ్ళో ఉంటాయి. అంటే మీరు చేసే విగ్రహాన్ని కూడా పొల్యూషన్ లేకుండా, వితౌట్ పొల్యూషన్, పెట్టే ప్లేస్ లో కూడా పొల్యూషన్ లేకుండా పెట్టారా? ఎనీ పొల్యూషన్ లేకుండా, విత్ వాటర్ పొల్యూషన్ కానీ, ఎయిర్ పొల్యూషన్ కానీ, సౌండ్ పొల్యూషన్ కానీ ఏమీ లేకుండా మేము ఇక్కడ పెట్టడం జరిగిందండి. ఇది ఇక్కడ పెట్టడంతో పాటు అలా 4 సంవత్సరాల వరకు అడుగు 2 అడుగులు 3 అడుగులు వచ్చింది. 4 సంవత్సరాలు దాటిని కానిచ్చి మేము 10 అడుగుల నుంచి స్టార్ట్ చేసామండి. అన్ని కూడా 10 అడుగులు. ఈ సంవత్సరం 19 సంవత్సరం అండి. 19 అడుగుల విగ్రహం రెడీ అయింది. ఈ సంవత్సరం 19 అడుగులు పెట్టారు. 19 అడుగుల విగ్రహం అండి. ఇప్పుడు ఎటువంటి కలర్స్ కానీ ఏవి యూజ్ చేయమండి. కలర్లు కానీ ఏమి వచ్చండి. ఓన్లీ మనం ఎదురు బొంగులు, కర్రలు, కొబ్బరి నారుతోడు, ఎర్రమట్టి, నీళ్లు కలిపి ఇక్కడ మీకు అందుబాటులో దొరుకుతాయి. అన్ని అందుబాటులో దొరుకుతాయండి. మాకు కూడా మా కుర్రోళ్ళు అందరూ సపోర్ట్ ఉంటుందండి ఇక్కడ. అలాగే ఇక్కడ మా ఊరు సపోర్ట్ ఉంటుందండి. అందరం కూడా మాకు ఏ కార్యక్రమానికి కూడా ఏం చేయనా కన్నా మాకు ఏ అడ్డం ఉండదండి. నెక్స్ట్ ఇదే కాకుండా ప్రతి సంవత్సరం అన్నదానం కూడా పెడుతున్నారండి. కన్ఫామ్ ఇక్కడ బొమ్మ ఉన్నప్పుడే మేము నిమజ్జనం చేయకముందే పెట్టేస్తామండి. అన్నదానం చేయకముందే భారీ అన్నదానం పెడతామండి. జనాలు కూడా అలాగే వస్తారండి. సుమారు 10,000 మంది దాకా వస్తారండి. ఇక్కడ మాకు మీరు పెట్టే అన్నదానం 10,000 మంది దాకా వస్తారండి. దీన్ని ఊరేగింపు కూడా చేస్తారు. మా ఊరేగింపు అతి భారీ ఊరేగింపు అండి. ఊరేగింపు అనేది మాకు ఒక ఎమోషన్ చెప్పలేను. అంటే మీరు మొత్తం ఫిట్టింగ్ మొత్తం మట్టితోనే చేశారు. అంతా మట్టితో. కానీ అప్పుడే ఇబ్బంది రాదా మరి మీకు? అసలు ఏ ఇబ్బంది రాదండి. అంటే ఒక్క రోజు 2 రోజులు చేయలేదండి. మాకు దీని వెనకాల ఒక 20 రోజులు శ్రమ. ఈ ఇయర్ లో ఎప్పుడు మొదలు పెట్టారు విగ్రహాన్ని తయారు చేయడం అనేది? ఎప్పుడు ప్లాన్ చేసి ఎప్పుడు మొదలు పెట్టారు? స్టార్ట్ ప్లానింగ్ అయితే మనకి ఎప్పుడు ఉంటుందండి. మనకు 1వ తారీఖు మొదలెట్టండి. నెలలోని 1వ తారీఖుని మనకి రాట వేసుకోవడం జరిగిందండి. ముహూర్తం పెట్టుకుని రాట వేసుకున్నాం. అప్పటి నుంచి కూడా ఇక్కడ దిమ్మ కట్టుకోవడం అని, ఇలా మేస్త్రి పనులని ఒకలే కాదండి ఇక్కడ. అంటే ఇప్పుడు మీరు మీ ఓన్ మీ సొంత పనులకి మీరు వెళ్ళిపోవాలి కదా. మేము ఇక్కడ ఆ టైం ఎలా కుదుర్చుకున్నారు మీరు? మనకి వచ్చేది వినాయక పండుగ అంటే అందరికీ పండగ అండి. మాకు ఇది మాకు నూకలం జాతర ఎలాగో మాకు వినాయక చవితి కూడా అలాగండి ఇక్కడ. సో ఈ 10 రోజులు మాకు ఏ పనులు ఉన్నా సరే కానీ కన్ఫామ్ ఈ 10 రోజులు మేము వినాయకుడికి కేటాయించేసుకుంటాం అండి. అందరూ కూడా. అంటే మీరే కాకుండా మీతో పాటు మీ టీం కూడా మొత్తం అందరూ వస్తారండి. అందరూ ఇన్స్టాగ్రామ్ లో వైరల్ అయ్యాయి కదా. మొదలుపెట్టింది ఈయనండి. మధ్యలో యాడ్ అయింది మేమంతా. మేము సహకారంలో అంతే అండి. మెయిన్ లీడర్ అయితే మాకు దొరకండి. మొత్తం అంతా కూడా ఇక్కడ కోలవర వినాయకుడు అంటారు కానండి. ఇక్కడ మట్టి వినాయకుడు అండి, కోలవర వినాయకుడు అండి. కోలవాడ వినాయకుడు బాగా ప్రసిద్ధిగాంచిందండి. ఈ మధ్యకాలంలో ఈ సంవత్సరం అయితే ఇంకా బాగా వచ్చిందండి. మాకు వినాయకుడు మా అనుగ్రహం బాగుందండి ఈ సంవత్సరం. అందుకని ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం బాగా చేసాం వినాయకుడిని. అయితే చేసేటప్పుడు కూడా మాకు ఎప్పుడు ఏ ఇబ్బంది లేదండి. వినాయకుడి వల్ల అయితే జనాల సపోర్ట్ అండి. ఇక్కడ ఈ దారిలో వెళ్ళి రైతుల సపోర్ట్ కానీ, మాకు ఊళ్ళో మేస్తులు ప్రతి ఒక్కరు సపోర్ట్ అయితే చాలా బాగా సపోర్ట్ చేస్తారండి. అందరూ సపోర్ట్ చేస్తారు, బాగా సపోర్ట్ చేస్తారు. అందరూ కూడా సపోర్టింగ్ అయితే చాలా బాగా చేస్తారండి మాకైతే. అన్నదానం, అలాగే ఇక్కడ విగ్రహానికి మేము ఊర్లో ఊరేగింపు ఉంటుందండి. ఆ ఊరేగింపు వేరే స్థాయిలో ఉంటుందండి మాకు. ఇంకా అదంటే మాకు ఇంకా ఊరేగింపు జాతర అండి మాకు. ఇంకా చాలా మీరు అందరూ కూడా కలర్స్ వినాయకులు, మంచిగా కనిపించే వినాయకులు పెడతారు కదా. అసలు ఈ మట్టితో తయారు ఆ కాన్సెప్ట్ ఎలా తీసుకున్నారు వాళ్ళు? అంటే ఇంత నేచురల్ గా ఉండాలా, కల్తీ పొల్యూషన్ లేకుండా ఉండాలని చెప్పి ఎందుకు అనుకున్నారు? ప్రజెంట్ జనరేషన్ లో మనం చూసినట్టు POP షీట్లతో చేస్తాడు. ప్లాస్టిక్, ప్యారిస్ ప్లాస్టిక్స్ చేస్తాం. తొందరగా వాటర్ లో కలవదండి. అది వాటర్ పొల్యూషన్. ఉత్తి వాటర్ కాదండి, మన వాటర్ తోని ప్రతి సోర్స్ మనం తయారవుతుంది దానికి. మనకి ఆ వాటర్ పొల్యూట్ అయిపోతే మనం చేసేది ఏమీ లేదండి. దాని గురించి అందరూ కూడా పొల్యూషన్ కోసం నివారించాలా, తర్వాత మన పర్యావరణం రక్షించాలా అనే కాన్సెప్ట్ మీద చేస్తున్నాం అండి. ఇది ఓన్లీ మనం మట్టిలో కలిపితే నీటి వనరులకి మంచి కానీ తప్ప చెడు జరగదండి మనకి ఎప్పుడు కూడా. ఎటువంటి చెడు జరగదండి. ఆ కాన్సెప్ట్ మీద చేస్తున్నాం అండి. చేయడానికండి కర్రలు, ఎదురు బొంగులండి, కొబ్బరి నారుతోడండి,
కొబ్బరి నారుతో వచ్చి మనకి ఇక్కడ- చూపిస్తాను. మీరు స్టార్టింగ్ నుంచి చూసినట్టయితే కింద మనకి సర్వీస్ కర్రలో సెంటరింగ్ చేస్తాం కింద బాటమ్ లోని. ఆ సర్వీస్ కర్రలు ఇచ్చి పైనుంచి 18 అడుగులు కర్రలు దింపుతాం, 4 కర్రలు మొత్తం ఫ్రేమ్ మొత్తం చక్కగా కర్రలతో ఓన్లీ కర్రలు, సర్వీస్ కర్రలతో. మన వేరే ఇంకా ఐరన్ రాడ్లు అలాంటి అటువంటి ఏం వాడమండి, కొబ్బరి నారుతో కడతామండి. దానికి మళ్ళీ తర్వాత ఒట్టిగట్టి చుట్టి దానికి మళ్ళీ ఎర్రమట్టతో చేస్తాం. అన్ని నేచురల్. మీరు 1 అవర్ వాటర్ లో ఉంటే మొత్తం అంతా వెళ్ళిపోద్దండి. 1 అవర్ కూడా అవసరం లేదండి, 1 అవర్ లో మెల్ట్ అయిపోద్దండి. అంత చాలా ఇబ్బంది. మనకి ఎటువంటి మట్టి తెప్పిస్తామండి మేము బయట నుంచి. ఇది మనకి చెరువు మట్టి అంతా కూడా చెరువు మట్టి తెప్పించడం కానీ కర్రల పొడి నుంచి కానీ మా దొరికే చూసుకుంటాం మొత్తం అంతా. మేమేంటంటే అన్ని రెడీగా ఉన్నాయి కాబట్టి మేము వచ్చేస్తాం, అలా వచ్చి వస్తాం. ఆర్టిస్ట్ మొత్తం కర్త కర్మ క్రియ అన్ని కూడా మేము అందరూ చేస్తాం సార్, అందరూ ఊరు మొత్తం సపోర్ట్ అండి ఆయనకి. అంటే చెప్తున్నాను కదండి, వినాయకుడు అంటే మట్టి విగ్రహం అంటే కోలవర విగ్రహం అంటారండి, అదండి దొరకర విగ్రహం అంటారు ఇక్కడ, అంతే అండి. అదే చెప్తారు. విన్నారు కదా ఒకసారి ఆ వ్యక్తిని ఒకసారి ఆయనతో కూడా ఒకసారి మనం మాట్లాడి తెలుసుకుందాం. వినాయక చవితి అందరికి శుభాకాంక్షలు అండి. అందరికి ఈసారి 19 సంవత్సరాల నుంచి విగ్రహం తయారు చేస్తున్నామండి. ఈసారి 19వ సంవత్సరం వచ్చింది. వినాయకుడు కూడా 19 అడుగులు ఉండాలని మన అందరూ కుర్రోళ్ళు అందరూ సపోర్ట్ చేశారండి. ప్రతి ఒక్కరు అందరు చాలా మంది అందరు నాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. ప్రతి ఒక్కరు అందరూ కూడా ఫుల్ సపోర్ట్ ఇచ్చారండి. మొత్తం అన్ని ప్రతి ఎలక్ట్రీషియన్ అందరూ ఇంకా మన వర్కర్స్ ఇంకా చాలా మంది ఉన్నారండి. వాళ్ళందరూ కూడా నాకు చాలా ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. ఈ సంవత్సరం అయితే మరి ఇంకా అందరు కూడా బాగా ఫుల్ గా సపోర్ట్ ఇచ్చారు. బాగుందండి ఈసారి. బయట ఊరి నుంచి వచ్చే వాళ్ళు కూడా ఎక్కువగా ఇక్కడ చూడడానికి ఇక్కడ ఈ ప్రాంతానికి వస్తూ ఉంటారు, చాలా మంది వస్తుంటారు. మొత్తం అన్నదాన కార్యక్రమం కూడా చాలా బాగా జరిగింది. మనకి చుట్టుపక్కల గ్రామాలు ఉలిమేశ్వరం, సిరివాడ, ఇలా కట్టమూరు, మొత్తం ఈ పెద్దాపురం మండలం అంతా కూడా వచ్చి అన్నదాన కార్యక్రమం జరిగిద్ది. ఆయన్ని దర్శించుకుని వెళ్తారండి. ఆ ఊరేగింపు కూడా చాలా బాగా గ్రాండ్ గా ఏం ప్రాబ్లం లేదు. వైర్స్ ప్రాబ్లం వస్తే మాకు ఎలక్ట్రికల్ సంబంధించిన లైన్ మ్యాన్, ఎల్ఐ గారు వీళ్ళందరూ మాకు సపోర్ట్ వస్తారండి. అండ్ పోలీస్ వారు కూడా మాకు ఫుల్ సపోర్ట్ గా ఉంటారు. ఆ ఊరు గ్రామస్తులు అందరూ కూడా ఫుల్ సపోర్ట్ గా ఉంటారండి. అంటే మీరు ఇది మట్టి ప్లస్ చెక్క ఈ ఫ్రేమ్ గడ్డితో చేశారు కదా, మీరు ఊరేగింపు సమయంలో ఏ కదిలిపోవడం అటువంటి ప్రాబ్లం అంటే స్ట్రాంగ్ గా ఉంటుంది? స్ట్రాంగ్ గా ఉంటదండి. అంటే మట్టి కూడా ఇది బలంగా ఉంటదండి. ఇది మట్టి ఏంటంటే పుట్టమట్టి అని మనకి స్ట్రాంగ్, దాన్ని ఒక 6 రోజుల నుంచి మనం నిల్వ ఉంచుకుని చేసిన వల్ల దాన్ని బలంగా ఉంటది. కూడా ఇంకా ఐరన్ తీసినంత స్ట్రాంగ్ స్ట్రాంగ్ గా ఉంటుంది. మెల్ట్ మాత్రం ఫాస్ట్ గా మెల్ట్ అవుద్ది, ఈజీగా అవుద్ది. రైట్, మనతో పాటు ఇప్పుడు రామకృష్ణ గారు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడి దీని గురించి మనం ఇంకా కొన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి అన్న. జై వినాయక, జై వినాయక. మాది కాండ్రకోట గ్రామం అండి, కాకినాడ జిల్లా. ఈ అబ్బాయి చాలా పేదవాడు. చిన్నప్పటి నుంచి కష్టపడి దేవుడి మీద ఇంట్రెస్ట్ తో ఒక చిన్న విగ్రహాలు తయారు చేస్తాం. అలాగే ఊళ్ళో ఎలక్ట్రిషియన్ పని, ఇంకా తాపీ మేస్త్రులు, ఇలాంతా ఒక యూనిట్ సంఘం కింద కాండ్రకోట గ్రామంలో ఒక ఏలేరు ప్రాంతం అండి. ఇది వేలేరు ప్రాంతం మీద ఇక్కడ ఏం ఉండవు, చెట్లు పొట్లు ఏం ఉండదు, ఎవరి సందాలు ఉండవు, ఏముండవు. ఇక్కడ దేవుడిని నిలపాలని ఇప్పటికి 19 సంవత్సరాల నుంచి చిన్న విగ్రహం పెట్టి పూజించుకుంటా. చిన్నపిల్లలు అమ్మ నాన్న చిన్న ఆటలు ఆడుకుంటారు. ఆ టైపు కానించి 19 అడుగుల విగ్రహం తయారు చేసి తూర్పు గోదావరి జిల్లాలో, ఈ కాకినాడ జిల్లాలో హైలైట్ గా విగ్రహాన్ని చాలా బాగా తయారు చేశారండి. ఇదే వీళ్ళు ఎవరిని రూపాయి సంద అడగకుండా ఇలా కూలి పనులు మానుకుని ఎలక్ట్రిషన్ చేసుకుంటారమ్మా. ఎంతవరకు ఖర్చు అయింది? ఇప్పుడు ఇంచుమించు 1,00,000 రూపాయలు ఖర్చు అవుద్ది. ఆ 1,00,000 రూపాయల నిమిత్తం ఈ కుర్రోడు ఇదే కాదు, ఈ సంతర్పణలు ఉంటాయి, దీనికి సంబంధించిన లైటింగ్, ఊరికి మధ్యంగా లైటింగ్ ఎవరు వస్తారు, ఎవరో రాదు. ఊరు చివరి ఉంది, అవును. అలాగే ఊరు పవర్ రాదు కదా, పవర్ రాదు. ఈ అబ్బాయి లైన్ మెన్ గారిని పట్టుకుని, ఊళ్ళో నాయకులను పట్టుకుని, ఎవరు దేవుడి కంటే ఎవరో ఏది కాదంటారు కదా, ఇంచుమించు 1.5 కిలోమీటర్ ఉంటుందండి. అంతానే అంతవరకు కష్టపడి ఆ దేవుడు కరుణిస్తున్నాడు ఈ అబ్బాయిని. దేవుడి పని మనం చేస్తే మన పని దేవుడు చేస్తాడు కదా. అలాగే ఈ కుర్రలందరినీ చేపట్టి ఇందులో ప్రతి ఒక్క కుర్రోడు నా పని, ఇది నా పని. రాత్రులు నా దగ్గర వీడియోలు ఉన్నాయి, కావాలంటే మీకు సెంటర్ చేస్తాను. 1 గంటలకు లేచి చూస్తే మెసేజ్ వచ్చింది, 3 గంటల మెసేజ్ వచ్చింది. దేడు రాయాలి, మనిషిలా దెయ్యాలా ఈ టైంలో పని చేస్తున్నారట. కసి దేవుడి మీద ఉన్న వాళ్ళ పగల వాళ్ళ పని చేసుకుని దాంతో పాటు రెస్ట్ తీసుకుని ఈ వరకు కూడా ఆ పని ఈ పని కాకుండా ఇవాళకి ఇంచుమించి ఒక 20 రోజులు అయింది సార్. కంటికి నిద్ర పడుకుని ఇంటికాడ తల్లిదండ్రులకి సమాధానం చెప్పుకోవాలా,
భార్యలకు సమాధానం చెప్పుకోవాలి. ఇవన్నీ సక్రమంగా పెట్టుకుంటా ఈ అబ్బాయికి అండతండల కింద ఉండి ఈ దేవుడికి ఇంత రూపం వచ్చిందంటే కారణం ఒకడి వల్ల కాదు, మొత్తం కమిటీ. ప్రతి కుర్రోడు ఈ అబ్బాయి అంటే ఇష్టమే. ఈ అబ్బాయి ఇష్టం లేని వాళ్ళు ఎవరు లేరు. అన్ని వర్గాలుగా సపోర్ట్ చేసి అందరూ మీరు కూడా వీడియో ప్రతి ఒక్కరికి సపోర్ట్ షేర్ చేసి ఇంకా మంచి మంచి విజయాలు సాధించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. పెంచుతాడండి. ఈ కసి ఇక్కడతో పోదు, ఆయన కసి ఇక్కడతో పోనీడు. ఒకటే అర్థం చేసుకోండి, ఈ కసి ఇక్కడతో పోదు, ఆయన కసి ఇక్కడ ఇంకా ఎంతో 20 అడుగులు 30 అడుగులు ఎన్ని అడుగులైనా చైనాకి ఎన్ని అడుగులైనా కూడా పర్యావరణానికి ఇబ్బంది లేకుండా చేస్తాడు. అంత మట్టే ఏముండదండి. చూడండి, మీరు చూస్తుండగా బొంకులు పెట్టి ఎదురు బొంకులు పెట్టి కుర్రోళ్ళంతా మంచి కుర్రోళ్ళు. ఒకటి చేసేస్తాం గొప్పతాను కదండి. వాడి అంకల్ టీం కూడా సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేయాలంటే ఆయన సపోర్ట్ చేస్తాడు వీళ్ళందరూ. నేను అంతచేత అంతే కదా, మనం ఎవరు అండి నిమిత్తం మాత్రం ఇక్కడికి వచ్చా ఉంటాం. మళ్ళీ ఇంటికి వెళ్ళేదాకా కూడా నమ్మకం లేని రోజులు ఈ రోజులు. ఫ్రెండ్షిప్ జేబులో 100 రూపాయలు ఉంటే బీరికే దగ్గర రోజులు. పెండ ఆడి గురించి ఈడెడతాడు, ఈడి గురించి ఈడెడతాడు. అలా ఈ అబ్బాయి కోసం ప్రతి ఒక్కరు కష్టపడ్డారు. ఈ అబ్బాయి కోసం దేవుడి కోసం కష్టపడ్డారు. ఇది ఆద్యంలో జరుగుతుంది. నేను అలా దేవుడికి ప్రతి సంవత్సరం నిలబెట్టుకుంటా ఇప్పుడు 19 అడుగులు విగ్రహానికి సాధించి వచ్చాడు. ఇప్పుడు 19 సంవత్సరాలు. సంవత్సరం అడుగు, 2 అడుగులు, 3 అడుగులు, 4 అడుగులు, 5 అడుగులు, 6 అడుగులు అలా పెంచుకుంటూ వచ్చాడు. మన భవిష్యత్తులో 50 అడుగుల దాకా చేసినా మనం ఆశ్చర్యపోవాల్సిన విషయం లేదు. అంటే టాలెంట్ ఉంది. దేవుణ్ణి ఎలా చెయ్యాలో, ఏ విధంగా రూపుదిద్దులు చేయాలో. ఇదే కాదు, మా ఊళ్ళో శివలింగం పూజ జరుగుద్ది. అప్పుడు కూడా స్వాములు భవానీలు కూడా కాకెత్తారు. మొత్తం మెటీరియల్ తో చాలా. ఈ అబ్బాయి ఇంకా ఉన్నారు, కొంతమంది కళాకారులు ఉన్నారు, చాలా బాగా చేస్తారు. శివలింగం చూస్తే మీరు షార్ట్ మైండ్ పోద్ది. కాశీలో కూడా ఉండదు, అంత బాగా చేశారు వాళ్ళు. మేమే దానికి ఇంప్లిమెంట్ ఇచ్చాం. జదవాల దేవుడి పని కష్టపడి చేశారు. ఎవడస్త స్వామి ఇప్పుడు దేవుడి పనులు ఈ పనులు చేయడానికి ఒక 5,000 పడితే బొమ్మ రాదా, 10,000 పడితే ఇంకా విగ్రహం రాదా? దేవుడిని మనం సొంతంగా చెయ్యాల, 10 మందికి ఉపయోగించేలా ఆ దేవుడిని రూపం 10 మందికి సీవించాలన్న ఉద్దేశంతో మా కాండ్రకోట సిద్ధి వినాయక కుర్రోళ్ళు గ్రూపు చాలా బాగా చేశారు. ఊరు వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంటుంది? ఊరు వాళ్ళ సపోర్ట్ ఎప్పుడు వెనకాల నుంచి ఉంటుందండి. మీ దేవుడు పెద్దాపురమేనా? మీది ఊరేనా? మీరు అక్కడి నుంచి ఎలా వచ్చారు? ఎవడో బండి మీద వచ్చో మీ బండి మీద. అలాగే ఊరు వాళ్ళ సపోర్ట్ కూడా ఉంటది, లేకుండా ఉండదు. ప్రతి ఒక్కరు ఈ అబ్బాయికి ప్రతి దాంట్లోనే ఆ పార్టీ ఈ పార్టీలతో సంబంధం లేదు. ఈ అబ్బాయికి అన్ని పార్టీలు ఇడియే. జనసేన ఇడిదే, వైసీపీ ఇడిదే, టీడీపీ ఇడిదే. అందరికి నెంబర్ 1. అంటే మెయిన్ కారణం ఊరు వాళ్ళకన్నా ఆడు కూడా ఉండి మేస్త్రులు, పమ్మింగ్ కుర్రోళ్ళు, చాలా మంది కుర్రోళ్ళు యూత్ ఇంకా చూస్తాయి. ఇక్కడ ఉన్న కుర్రోళ్ళు అంతా ఇంకా చాలా మంది లేరు, వేరే వేరే పనుల దగ్గరికి వెళ్ళారు. ప్రతి కుర్రోడు దుర్గన్న అని ఇంప్లిమెంట్ ఇచ్చి దేవుడి పనికి తీసుకొచ్చారు. చాలా కష్టపడ్డారండి ఈ రూపుకి కోసం. నేనే ఇలా రోడ్డు అంటే పోతా నవ్వుకుంటా పోయేవాడిని. అంటే ఇక్కడ ఆఫ్ చేస్తే ఆ టైం పోతుందని చాలా బాగా చేసుకుంటూ వచ్చారు కుర్రోళ్ళు. అయితే ఇంకా ఫైనల్ గా ఈ టీం వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? తయారు చేసిన టీం వాళ్ళు మనం ఏం చెప్పినా ఆయన చూసుకుంటాడని మొత్తం అంతా. ఈ టీం ఇంకా అభివృద్ధి జరగాలని, ఇంకా మంచి మంచి ఇంప్లిమెంట్ చెయ్యాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంకా ఇలాంటి ఎన్నో చెయ్యాలా. ఈ సంవత్సరంతో వదిలేసి కుర్రోడు కాదండి. ఈ కసి ఈ గుండుల్లో చిలకొండని చెప్పు ఒకవేళ 30, 50, 40 హైలైట్. బాలాజీ విగ్రహం లడ్డు ఎంత ఫేమస్ అయింది. ఇలా మా పెద్దాపురం మండలానికి హైలైట్ ఎవరో చేయలేదు. ఏ గ్రామంలో చేయనా విగ్రహం, మట్టి విగ్రహం ఇంత అలా హైలైట్ గా ఎవరైనా చేశారా? చేయొచ్చు. ఆపకుండా అలా డెవలప్మెంట్ చేసుకుంటూ వచ్చాడు సొంత డబ్బులతోని. మళ్ళా మీరు ఇచ్చి కాదండి, అంత కుర్రోళ్ళంతా సపోర్ట్ మీద సొంత డబ్బులతో చేశాడు. మీ ఛానల్ ద్వారా ఇంకా ఏమైనా మనకి అబ్బాయికి అవకాశం ఏమైనా కల్పితే తప్పకుండా చేసి పెట్టాలండి. ఇది చేసి విత్తేటకున్నారు ఎలక్ట్రిషియన్ మట్టితోనే ఎలక్ట్రిషియన్ అండి. ఎలక్ట్రిషియన్ పని సామాన్లు, ఎల్లింగ్ సామాన్లు, హౌసింగ్ సంబంధించిన సామాన్లు అన్ని చేస్తాడు. ఇది కూడా టీం కూడా ఉంటది. టీం ప్రకారంగా అందరినీ కూడా లాక్కుని రాత్రులు నిద్ర లేదండి. వాడని చూసారు ఎలాగుందో. మనస్ఫూర్తిగా పడుకుంటారు ఇక్కడ నుంచి 9 రోజులు. మనం 9 రోజులు అయిపోయాక సంతార్పం కూడా మీ నెంబర్ ఇచ్చుకుంటాం. ఊరేగింపు అంతా ఇంకా హైలైట్. చాలా బాగా చేస్తాడు ఊరేగింపు అంటేనే. ఈ రోజుల్లో కుర్రోళ్ళు టైం చూసుకుంటున్నారు. ఈ దగ్గర టైం చూసుకోలేదు. ఎలా ఆయన చూసుకుంటున్నాడు. అంచేత మీరు ఇంకా అభివృద్ధి జరగాలని, ప్రతి సంవత్సరానికి ఇంకో అడుగు పెంచాలని మేము కోరుకుంటున్నాం సార్.